ఫ్రెండ్స్ ఈరోజు మా ఆయన వచ్చిండు. మేమైతే స్కూల్కి వెళ్తున్నాము. మా పిల్లలు ఎట్లా సర్ప్రైజ్ అవుతారో మా ఆయనకు చూసి ఈ వీడియోలో అయితే చూడండి. సరే వెళ్దాం పదండి. ఇంకా మస్తు ఖుషి అవుతారో ఎట్లయితారో నేనైతే మీకు చూపిస్తా. ఆర్మీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందో ఈరోజు మీరు చూడాల్సిందే పక్క. నేను మా ఆయన మస్తు రోజులైంది అనుకోకుండా సేమ్ మ్యాచింగ్ మా ఆయన ఎవరన్నా కొత్త ఇల్లు కట్టంగా ఆయన డ్రీమ్. నేను ఎప్పుడు కడతాను కొత్త ఇల్లు. మా పోరడు కూడా అట్లనే అంటాడు సాత్విక్. మా ఆయన అయితే వచ్చేసి నేనే ముందుకెళ్ళి పోతా. తర్వాత మా ఆయన మెల్లగా వెనకగా వచ్చి సర్ప్రైజ్ ఇస్తాడు. ఎట్లా ఫీల్ అవుతాడో చూడాలి సాత్విక్. సర్ప్రైజ్ ఇద్దామా చెప్పే. ఆయన మాట్లాడాడు, ఎక్కువ మాట్లాడాడు. స్కూల్కి అయితే వచ్చేసినాం. ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉంది. ఇంకా చూడాలి ఏమవుతుందో ఏమో. స్కూల్కి అయితే వచ్చేసినాం. నేనైతే ముందు వెళ్తా. మాట్లాడు సాత్విక్ ఎట్లా ఫీల్ అవుతాడు. నువ్వు అక్కడే ఉండు. సాత్విక్ డాడీ వచ్చిండు. వాచ్మెన్ అన్న కనిపించి మంచి ఉన్నారు సార్ ఇప్పుడు వచ్చిరా అంటే మా వారా ఇప్పుడు వచ్చినామని కొంచెం సేపు పలకరింపులు అయిన తర్వాత సాత్విక్ని ఎత్తుకొని ముద్దులాడుతూ వాడు సన్నగా అయిండు హైట్ అయిండు అనుకుంటూ మాట్లాడుకుంటూ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయినాం ఫ్రెండ్స్. మా వారైతే సాత్విక్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండండి. ఎందుకంటే హైట్ అయిపోయిండు, చాలా పెద్దోడు అయిపోయిండు. 4 months తర్వాత చూసిండు కదా, చాలా హైట్ అయితే పెరిగిపోయిండు సాత్విక్. ఇంకో షాక్ ఏంటంటే క్లాస్ రూమ్ దగ్గర వెళ్ళగానే సాత్విక్ ఏడుస్తాడు, ఇంటికి వస్తాడు అని అనుకుంటే వాడు అస్సలు ఏడవలేడు. క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోయి సీదా వాళ్ళ మేడం దగ్గర అయితే నిల్చున్నాడు. మా వారు వాడిని కిందికి దించినా అసలు ప్రాణం ఊరుకుంటలేదు. ఇంటికి తీసుకెళ్దామంటే మేడం అంటుంది వద్దు సార్ ప్రాక్టీస్ ఉంది డాన్స్ అనేసి మేడం అయితే పంపించలేదు. వాడు కూడా వస్తాను కూడా ఏడవలేడు. డాడీ అన్నం దీన్ని మళ్ళీ వస్తాము సరేనా. ఏడుస్తాడు అనుకున్న ఏడవలేదు. ఇక మేడం భయపెట్టేసింది. ఇప్పుడు నెక్స్ట్ భాను దగ్గరికి అయితే వెళ్తున్నాం. భాను ఎట్లా ఫీల్ అవుతుందో. లాస్ట్ రూమ్ ఆయనకు తెలుస్తలేదు పాపం రూమ్ చేంజ్ చేసిరని. చూసింది బాను. సిగ్గుడి లోపలికి పోయింది బాను. డాడీ వచ్చిందా అటు డాడీకి చూడు. ఇక్కడ నుండి మా వారి మొహం బాను మొహం మా వారు చూసుకుంటా వాళ్ళ కళ్ళల్లో అయితే నీళ్ళు వచ్చేసినాయి ఫ్రెండ్స్. ఇక మాటలు అయితే లేవు, ఇక సైగళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు. మా బాను అయితే కళ్ళల్లో బాగా టక్క వాటర్ వచ్చేసినాయి. ఏం మాట్లాడనో అర్థమవుతలేదు. మా వారు కూడా మా పాపకు చూడగానే కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒక్కళ్ళ మొహం అయితే ఒక్కళ్ళు చూసుకుంటలేరు. తనైతే చాలా షాక్లో ఉంది, చాలా హ్యాపీగా ఫీల్ అయింది మా బాను. అసలు మా వారైతే ఎంత పెద్దగా అయిపోయినావు, నీ హైట్ ఎంత అయిపోయినావు అనేసి కింద దించి హైట్ అయితే యూజ్ చేసుకున్నాడు. చాలా పెద్దగా అయిపోయినావు, నువ్వు చాలా ఎట్లా అయిపోయినావు నాన్న, సన్నగా అయిపోయినావు అని మా పాపను అడుగుతూ ఉన్నాడు. మా బానేమో నాకు స్కేటింగ్ కావాలి డాడీ ఎప్పుడు ఇప్పిస్తామంటే సరే అమ్మ ఈవినింగ్ టైంలో ఇప్పిస్తానన్నారు. రాగానే షాపింగ్ అంటుంది. సరే డ్యాన్స్ ప్రాక్టీస్ అయినాకలైతే ఈవినింగ్ తీసుకెళ్తా అని చెప్పేసి మా వారు సర్ది చెప్తున్నాడు. ఇక పాప మొహం డ్రెస్సు జుట్లు అన్నీ గమనిస్తున్నాడు. ఏంది అసలు ఎట్లా మారిపోయింది పాప అనేసి షాక్లో ఉన్నాడు. చాలా హైట్ అయిపోయింది పాప కూడా. ఖుషి అయిపోయింది వాళ్ళ డాడీ అయితే. అసలు గాల్లో తేలిపోతున్నాడు. పైన మొహం అయితే ఎత్తుతాడు, కళ్ళల్లో మొత్తం వాటరే. ట్రైన్లో 3 రోజులు వచ్చి ఇట్టి ఊగుతుంది. మరి నేనేమన్నా రోజు తిరుగుతుంది నాకు తల ఎండలో తిరిగి నేను వాళ్ళకి చెప్పుకోవాలా. ఇంటికి పోతున్నాను. చికెన్ కూర చేసిన అది ఇట్లా ఉంటుంది హ్యాపీగా. మా బాణి అయితే అస్సలు మాట్లాడది, సిగ్గుపడుతుంది ముఖం చూసి, అస్సలు మాట్లాడదు మా ఆయన ముఖం చూసి. సాత్విక్ గారు ఏడుస్తాడు అనుకున్నానే. నువ్వేమనుకున్నావు మరి నీకు కొంచెమే ఫుడ్ పెట్టినానికి 3 o'clock నువ్వు తినిపియవు, అది కాదు. వచ్చేసినాం ఇంటికి.
నేను ముందు ఆయన వెనుక, నేను ముందు ఆయన వెనుక. బక్క దిష్టి పెట్ట కుర్మ జోడిని చూసి. బాయ్ బాయ్ బాయ్. అది ఇట్లా ఉంటారు హ్యాపీగా.